నమస్తే. ఈరోజు మనం జనసేన నాయకులు ఎవరైతే కావలి పట్టణంలో ఈ మధ్యకాలంలో కొంచెం స్పీడ్గా మొబిలైజ్ అవుతున్న జనసేన నాయకులు ఒక పక్క ఈరోజు చూస్తే సభ్యత్వంలో కూడా ముందుకు తీసుకెళ్తున్న సాజిద్ అలాగే జానీ వీళ్ళిద్దరూ మన స్టూడియోలో ఉన్నారు. అసలు వీళ్ళు ఎలా రాజకీయాల్లోకి వచ్చారు, వీళ్ళు దేని మీద వచ్చారు, ఏం చేయాలనే ఉద్దేశంతో ఈ రాజకీయాన్ని ఎంచుకున్నారు, ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఇతను సాజిద్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు. అయినా కూడా ఆయన పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో, అలాగే జానీ కూడా వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు జనసేన పార్టీలో చురుగ్గా పాల్గొని అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు. అలాగే ఈరోజు సభ్యత్వాల్లో కూడా మనం చూస్తే నాగబాబు కూడా ఇక్కడ షాజిద్ వాళ్ళ టీము ముందంజలో ఉందని చెప్పేసి ఆయన కూడా ఒక మీడియా వదలటం చూసాం మనం. ఈరోజు చూద్దాం. మన స్టూడియోలో జానీ అలాగే షాజిద్ వీళ్ళిద్దరూ మన ముందు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుస్తున్నాం. నమస్తే అండి. నమస్కారం. ఈరోజు మీరు జనసేన పార్టీలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అదే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు. ఏ బేసిక్లో ఎలాంటి ఈ రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు మీరు? జెన్యున్గా చెప్పాలంటే ఫస్ట్ నుంచి నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానిగా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఒక అభిమానిగా చిన్నప్పటి నుంచి ఒక అభిమానిగా ఉండి అభిమానిస్తూ ఉన్నాను. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు తనకి ఏ విధంగా సహాయం చేయాలి అనేది ఇండస్ట్రీలో వాళ్ళకి కానీ అలానే బయట రాజకీయాల్లో రాకముందు చాలా సహాయ సహకారం చేసేవాళ్ళు. దానికి బాగా అట్రాక్ట్ అయ్యాం. అంటే పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫ్యాన్స్గా వ్యక్తిగత జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకున్నాం. తను చేసే సహాయ కార్యక్రమాలు అవన్నిటిని. అలానే అప్పుడు ఫస్ట్లో చిరంజీవి గారు ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టినప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యం అనే వింగ్కి ప్రెసిడెంట్గా ఉన్నాడు. యువరాజ్యం అంటే ఆ టైంలో మేము కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాం విట్స్ కాలేజ్లో. ఆ టైంలో మాకు కూడా ఏమనిపించిందంటే ఒక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ప్రసంగాలు కానీ ఆయన చెప్పే భావాలు కానీ వీటన్నిటికీ బాగా అట్రాక్ట్ అయ్యాం అనమాట. మా మనసుకి దగ్గరగా అనిపించేవి. అంటే అప్పటి నుంచే మేము రాజకీయాల్లో, నేను ఆ రోజు నుంచే రాజకీయాలు ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. అప్పటిదాకా నా రాజకీయం మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే యువరాజ్యం అని పెట్టి ఒక స్టూడెంట్స్ వింగ్ని క్రియేట్ చేసి మొత్తం ఒక ఆంధ్ర మొత్తం ఒక యూత్ మొత్తం ఆల్రెడీ ఒక ఫిలిం హీరోగా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ యూత్ అట్రాక్ట్ అయి ఉన్నారు. అది అందరికీ తెలుసు. అలాగే జానీ, మీరు గతంలో ఏ ఫీల్డ్లో ఉన్నారు, ఇప్పుడు రాజకీయాల వైపు ఎందుకు రావాలనుకున్నారు? అంటే అన్న ఫస్ట్ నుంచి మామూలుగా చెప్పాలంటే మేము కావల్లో బాపూజీ నగర్ అక్కడ ఏరియాలో ఉండేవాళ్ళం. ఫస్ట్ నుంచి నాకు కూడా రాజకీయంలోకి రావాలనేది ఒక ఆశ ఉంది ఫస్ట్ నుంచి. కాకపోతే అది సరైన ప్లాట్ఫామ్ దొరకలేదు రావడానికి కోసం. అట్టాగా నేను ఫస్ట్ నుంచి చిరంజీవి గారికి వీరాభిమాని, పవన్ కళ్యాణ్ గారిది కాదు, చిరంజీవి గారికి వీరాభిమాని. ఆయన సినిమాలు కానీ ఆయన ఏదైనా కానీ బాగా ఇష్టం నాకు. ప్రజారాజ్యం స్టార్ట్ అయినప్పుడు నేను ప్రజారాజ్యం పార్టీలోకి రాలేదు, కానీ ఎక్కడైనా పోస్టర్లు కనపడినా అక్కడికి వెళ్ళి చూస్తా కొద్దిగా సంతోషపడిపోయాను. ఎప్పుడు ఎక్కువ యూట్యూబ్లో కానీ యూట్యూబ్స్ అప్పుడు లేవులే, ఎక్కువ టీవీ ఛానల్లో చిరంజీవి గారు వస్తుంటే చిరంజీవి గారు ఎప్పుడు స్టేజ్ ఎక్కుతారనేది నాకు ఫస్ట్ నుంచి బాగా ఇంట్రెస్ట్ కలిగేది. పవన్ కళ్యాణ్ గారిది ఒక జనసేన పార్టీ అనేది ఒకటి స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వడం మన అప్పుడు పుష్పలూరు సుధాకర్ గారికి టికెట్ ఇచ్చారు. అప్పుడు టికెట్ ఇవ్వడం నేను మన వాళ్ళు ఒకరు టీసీ ప్రసాద్ అని ఆయన నన్ను అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత ఈ వార్డులో నువ్వు ఇన్ఛార్జ్గా ఉన్నంటే అప్పుడే మొదటిసారి 2014లోనే నేను పార్టీలో ఆ 29వ వార్డుకి ఇన్ఛార్జ్గా ఉన్నా. తర్వాత ఏంటంటే ఆ పార్టీ ఆ రోజు మనం లీడ్ చేయలేదు, కొద్దిగా వచ్చింది ఓట్ బ్యాంకు. తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ రాజకీయ పరిస్థితులు అంతా బాగలేవు మనకి. ఎప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, ఇవన్నీ అనుకూలంగా లేవు అని చెప్పేసి మనకి ఇవన్నీ వద్దు రాజకీయాలని వెళ్ళిపోయాను. వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లోనే ఇంకా 9 నెలలు 10 నెలలు గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడే నేను ఇంకా హైదరాబాద్ నుంచి నేను ఉన్న వర్క్లన్నీ వదిలేసుకొని నా ఫ్యామిలీ అందరినీ, భార్య బిడ్డలను అందరిని తీసుకొని నేను కావలికి రావడం జరిగింది. మంచైనా చెడైనా ఇంకోసారి గట్టి నిలబడతాను అని చెప్పి నిలబడడం జరిగింది. ఆ నిలబడడం ఇప్పుడు దాకా తగ్గలేదు. సభ్యత్వాలు చూస్తే కావలిలో సభ్యత్వంలో మీరు ముందంజలో ఉన్నారని స్వయంగా నాగబాబే ప్రకటించారు. ఎన్ని సభ్యత్వాలు చేశారు, ఎలా సాధ్యమైంది? ఈ సభ్యత్వాలు అనేది పార్టీ ఏం చెప్పిందంటే మెంబర్ టు లీడర్
అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు లేని విధంగా ఇంతకుముందు కూడా మెంబర్షిప్స్ జరిగాయి, కానీ పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఏమన్నారంటే ప్రతి చోట కమిటీలు వేస్తాము, మీకు ఒక వార్డు స్థాయిలో నిలబడాలనుకుంటున్నారా, లేకపోతే మీరు గ్రామ స్థాయిలో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే మీరు పట్టణ స్థాయిలో ఏమన్నా పదవులు కోరుకుంటున్నారా, వీటన్నిటికీ ఒక మార్గం నేనైతే తీస్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రసంగంలో తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాన్ని అయితే ఈ సంవత్సరం ఒక వెరైటీగా తీసుకొచ్చారన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మనం ఉన్నాం, మీరు వార్డు స్థాయిలో కావాలనుకున్నప్పుడు మీరు ఆ వార్డులో ఎన్ని సభ్యత్వాలు చేశారు, మీరు ఎన్ని సభ్యత్వాలు చేశారు, మీకు ఎంత మద్దతు ఉంది అనే దాని మీద మీ భవిష్యత్ అనేది, రాజకీయ భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే టౌన్ వైడ్ ప్రెసిడెంట్గా మీరు ఏమన్నా పాల్గొనాలనుకుంటుంటే దానికి కూడా ఓటింగ్ అనేది ఈరోజు ఏ రాజకీయ పార్టీ కూడా జరగలేదు. మనం పిఠాపురం చూసాం, అక్కడైతే ఎలక్షన్ కూడా చేశారు. ఎవరైతే ముందుకు మీరు వచ్చి నిలబడాలనుకుంటే ఎవరైతే అందరు ఆమోదం ఉంటుందో ఈ సభ్యత్వాలు చేసిన వాళ్ళు వచ్చి ఓటింగ్లో కూడా పాల్గొనే సంస్కృతి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైము ఈసారి ప్రవేశపెట్టారు. అదే రాష్ట్రం అంతా కూడా ప్రవేశపెట్టాలని మన రామ్ తాళ్ళూరి గారు ఎవరైతే ప్రధాన కార్యదర్శిగా ఉన్నారో ఆయన కూడా మొన్న నాగబాబు గారిని కలిసినప్పుడు ఆయన కూడా మాకు వివరించడం జరిగింది. అదొకటే కాకుండా లోకల్లో వీళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా చేస్తున్నారు కార్యక్రమాలు అనేది, అలాగే వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మొత్తం బేసిస్ మీద పార్టీ అయితే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది. నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా కానీ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, నేను బిజినెస్ కూడా ఉంది. అయినా పార్టీ కోసం ఖచ్చితంగా నా వంతు నేను ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే వీరాభిమానంతో ఉన్నాను. ఈ రోజు కూడా అలాగే ఉన్నాను. ఈరోజు రాజకీయాలు చూస్తే కావల్లో జనసేన పార్టీలో 2-3 గ్రూపులు ఎందుకు ఒకే తాటిపైకి ఎందుకు తీసుకురాలేకపోతే అధిష్టానం దీని మీద ఎందుకు దృష్టి సారించలేదు? ఈ గ్రూపులు ఉన్న మాట వాస్తవేనా? 100% మీకు ఒకటే చెప్తాను, జనసేన పార్టీ అనేది ఒక యూత్ వయస్సు కలిసిన వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు ఈ పార్టీలో. వాళ్ళల్లో చాలామంది ఏంటంటే నేను ఒకళ్ళ కింద నేను ఉండలేను, నేను ఒకళ్ళ కింద నాయకత్వం నేను పనిచేయలేను, నాకంటూ నా టాలెంట్ ఉంది, నేను నిరూపించుకుంటాను, నేనేంది ఒకళ్ళ కింద ఉండేది, వాళ్ళకన్నా నేను బాగా చేయగలను అని ప్రతి ఒక్కరిలో ఉంది. ఉన్నప్పుడు అలా రావడం సహజం, అది గ్రూపులు అనుకోకూడదు మనం. దాన్ని ఏంటంటే పోరాట పత్యం ఉండొచ్చు, లేకపోతే టాలెంట్ ఉండొచ్చు, ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకోవచ్చు. దీనికోసమే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రతి చోట అలానే ఉంది. ఎందుకంటే యువత మనసు ఎలా ఉంటుందంటే నేను వాళ్ళ కింద నేనేంది పని చేసేది, నేనెందుకు ముందుకెళ్ళలేను, నేనేంది వాళ్ళు ఒకళ్ళ కింద నేను వర్క్ చేసేది, నేనే ఓన్గా చేయలేనా, నలుగురు నేర్చుకుని మనం చేయలేమా అన్నట్టుగా ఉన్నప్పుడు అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రణాళిక రూపొందించారు. ఈసారి రామ్ తాళ్ళూరి గారు ప్రతి నియోజకవర్గం రావడం జరుగుతుంది. అలానే ప్రతి ఒక్కరు ఎవరైతే సభ్యత్వాలు చేశారో వాళ్ళ సలహాలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అలహరి సుధాకర్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కావాలి. అలహరి సుధాకర్కి మీకు ఈ మధ్య కొంత గ్యాప్ ఉన్నమాట వాస్తవేనా? గ్యాప్ ఉన్నమాట వాస్తవమే. నేను ఇందాక చెప్పినట్టు నేను ఒకరి కింద చెయ్యలేము అనే ఒక భావన మనకు ఉంటుంది. అంటే ఎలా ఉందంటే ఇప్పుడు వాస్తవం మీకు లేకపోవచ్చు, ఒకరి కింద పనిచేయాలని ఉండకపోవచ్చు. ఇన్ఛార్జి అన్నప్పుడు అందరినీ ఆయన కలుపుకోవాలి, ఇన్ఛార్జి కింద పనిచేయాల్సిన బాధ్యత కూడా మీదే కదా, మీరు ఇన్ఛార్జి కాదు కదా. ఖచ్చితంగా మీరు చెప్పింది నిజమే, కానీ నేను కూడా ఒక వార్డు ఇన్ఛార్జ్గా నాకు అఫీషియల్గా నేను వార్డు ఇన్ఛార్జ్గా ఉన్నాను. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంచెం కమ్యూనికేషన్ లోపం వల్ల, ఇంతకుముందు జరిగిన కమ్యూనికేషన్ లోపం వల్ల, అలానే నేను మీకు వాస్తవంగా చెప్పాలి, ఓన్లీ ఒక కులానికి అధిక ప్రాధాన్యత ఇస్తా అంటే దేంట్లో కానీ వాళ్ళు పదవుల్లో కానీ అలా రావడం అంటే ఇది కాంట్రవర్షియల్గా నేను మాట్లాడలేదు, వాస్తవంగా చెప్తున్నాను. మీరు చూసుకున్నా కానీ ప్రతి దాంట్లో ఓన్లీ ఒక దానికే కాకుండా ఇప్పుడు ఈరోజు టౌన్లో మీరు చూసుకుంటే మిగతా కమ్యూనిటీస్ కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఈరోజు కావాలో ముస్లిమ్స్ ఓట్ బ్యాంకు అత్యధికంగా ఉన్నది ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్. జనసేనలో యాక్టివ్గా నేను ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో ఉన్నాను. సో నాకు కూడా ఒక కోరిక ఉంటుంది. ఇప్పుడు అలహరి సుధాకర్ గారు రాకముందు నుంచి కూడా నేను పార్టీలో ఉన్నాను, నేను కోరుకోవడంలో నాకు తప్పలేదు కదా. ఎందుకంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మీరు చూస్తే నేను చేసిన కార్యక్రమాలు, నేను జానీ కలిసి చేసిన కార్యక్రమాలు ప్రజలే మాకు మీరు బాగా చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఉంటాము. ఎందుకంటే ఎవరితో ఘర్షణలు పడడం కానీ, ఈవెన్ మీరు ఈరోజు చూసుకుంటే వాళ్ళని కానీ మేము ఎక్కడ విమర్శించాం కూడా. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే అందరం కలిసి ఉండాలి. నేను ఒకటి చెప్తున్నాను, ఈరోజు చూస్తే పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని ఎవరు చెయ్యని విధంగా మా ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు సపోర్ట్ తోటి అంగరంగ వైభవంగా చేశాం. ఆ రోజు కూడా 2 గ్రూపులు చేశాయి కదా, అది చేశారు. మరి అక్కడ గ్రూపులు ఉన్నట్టే కదా. ఇప్పుడు మీరు చేశారు, సేమ్ టైం ఇంకా అపోజిషన్ జనసేన వాళ్ళు ఇంకో బ్యాచ్ కూడా చేశారు కదా. అవును, ఇప్పుడు ఉన్నట్టే అక్కడ. నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు చేస్తే మంచిదే కదా. ఎందుకంటే మేబీ వాళ్ళ ఆలోచనలు వేరు, మా ఆలోచనలు వేరు ఉండొచ్చు. ప్రజలు
రెండు వైపులు చూశారు, ఎంజాయ్మెంట్ అనేది చేశారు. పవన్ కళ్యాణ్ బర్త్డే అనేది ఒక అరే ఇంత బాగా చేశారు, పోటాపోటీగా చేశారు అనేది మాట అయితే వచ్చింది కదా, చేశారు. గ్రూపులు ఉన్నట్టే కదా, జనాల్లోకి 2 గ్రూపులు అనేది వెళ్ళిపోయింది కదా. గ్రూపులు అయితే ఉన్నాయన్న. గ్రూపులు లేకుండా ఎక్కడ స్టేట్ మొత్తం గ్రూపులు ఉన్నాయి. కావిలోనే కాదు, నెల్లూరు కానీ, మనకు అవతలు కానీ, ఇంకన్ని దిక్కల గ్రూపులు ఉన్నాయి. అవి ఎందుకంటే వీళ్ళ లీడర్షిప్లో వాళ్ళ ఈగోస్ ఉంటాయి కొద్దిగా. నేను టాపు, నేను అనే ఒక ఈగోలో ఉండి ఆ అవతల వ్యక్తిని కొద్దిగా తగ్గించి చూడడం వల్ల వాళ్ళకు కూడా కొద్దిగా మనసులో బాధ కలిగి పక్కకి వెళ్ళిపోయి మనకి వాళ్ళకి ఏం తేడా, అందరం సమానమే కదా. కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీ అందరికీ హక్కు ఉంది. కొన్ని గీతలు గీస్తారు. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఎక్కడైనా కానీ నేను పెద్ద, నా కింద నడవాలా, నువ్వే పని చేసినా నాకు చెప్పి చెయ్యాలా అన్నట్టు ఉంటుంది మామూలుగా. కాకపోతే సాజీ చెప్పినట్టు ఎక్కువ కుర్రపిల్ల, మేము యూత్, మాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు సాజీద్ ఆలోచన నా సపరేట్ ఉంటుంది, నా ఆలోచన సపరేట్ ఉంటుంది. ఒక దాని మీద పోయేటప్పుడు ఆటోమేటిక్గా ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. మేమేంటంటే మా ఆలోచన విధానం ప్రకారం మేము వెళ్తున్నాం. ఇప్పుడు దాకా కూడా ఏదైనా చేయాలంటే ఆలోచించుకోం, ఇది చేసేయాలని చెయ్యాలా. ఇప్పుడు అధికార పార్టీలో ఉండి కూడా మీరు ప్రతిపక్షాలతో ఫైట్ చేయకుండా మీ పార్టీలో మీ గ్రూపులతోనే ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే హ్యాపీగా ఉన్నారు. అంటే ఒక చిన్న మాట అన్న, ప్రతిపక్షానికి వస్తే మా వాళ్ళు మేము ఎక్కువ అంత బయటపడం, కానీ ఇప్పుడిప్పుడే ఒక కల్చర్ని కొంతమంది సృష్టిస్తున్నారు. ఏది ఈ విధంగా ఆత్మకూరు మీటింగ్ జరిగే టైంలో అక్కడికి వచ్చి గొడవ చేయడానికి గల కారణం ప్లాన్ ప్రకారమే జరిగిందంటారా, అన్న? నేను ఒక చిన్న మాట చెప్తాను. అది ప్లాన్ ప్రకారమే జరిగింది, ప్లాన్ ప్రకారం జరగలేదని నేను చెప్పలేనన్నా. ఎందుకంటే నేను అక్కడ విజువల్లో లేను. కాకపోతే అక్కడ జరుగుతున్న కార్యక్రమం మనం ఒకరిని విమర్శించే కార్యక్రమం కాదు. జనసేన సభ్యత్వం లాస్ట్ ఎండింగ్లో ఉంది. జనాలను ఎంత మోటివేషన్ చేస్తే ఎంత మన సభ్యత్వాలు కట్టగలుగుతాము, టార్గెట్ రీచ్ చేయగలుగుతాం అనేది వేములపాటి అజయ్ కుమార్ గారి టార్గెట్ ఏంటంటే, కళ్యాణ్ గారికి నేను మాట ఇచ్చాను 1,00,000 సభ్యత్వాలు చేస్తామని. ఈ 1,00,000 సభ్యత్వాలు టార్గెట్ చేయగలుగుతామా లేదా అనే ఒక ఉద్దేశంలో ఆయన ఏం చేస్తాడంటే, కావిల్లో మమ్మల్ని ఎంకరేజ్ చేయడం, అట్టా అన్ని నియోజకవర్గాలను ఎంకరేజ్ చేస్తావు, సభ్యత్వాలను ముందుకు తీసుకుపోయి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, అజయ్ గారు 100% చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆయన చేస్తున్న విమర్శన చేయట్లా, సభ్యత్వాలు చేస్తున్నాడు. సభ్యత్వాలు చేయడం వల్ల పార్టీకి కొత్త నాయకులు రావడం మొదలు పెడతారు, పార్టీలో ఊపు ఉంటుంది. అలాగే సభ్యత్వాలు కట్టడం పార్టీకి కూడా ఒక భరోసా ఉంటుందనే ఒక ధైర్యంతో మన మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా బయటపడకూడదు, ఒక సఖ్యత ఉండాలి. ఆ సఖ్యతను కోల్పోయి విచక్షణారహితంగా మనోళ్ళ మీదే మనం దిగి దాడులు చేయడం, డైరెక్ట్గా కుర్చీలు ఎరగొట్టడం అనేది తప్పన్న. ఎవరైనా కానీ అది మా వాళ్ళు చేసినా కూడా నేను ఖండిస్తాం. ఎందుకంటే మాకు ఆత్మకూరు నియోజకవర్గంతో మాకు సంబంధం లేదు. కాకపోతే అజయ్ గారు ఒక స్టేట్ లీడరు, టిట్కో చైర్మన్, ఆయన ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తి. ఆయన మినిమం ఇప్పుడు ఆయనకు ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. ఆయన వచ్చి సభ్యత్వాలు చేయాలని టార్గెట్ మీద నిలబడ్డారు. ఎవరి టాలెంట్ వాడిది. ఇప్పుడు సాజిద్ ఉన్నాడు, 250 చిల్లర కొట్టాడు. సమన్ వెంకట సుబ్బయ్య 400 చిల్లర కొట్టాడు. తోట రాజేష్ అన్న ఉన్నాడు, అన్న కూడా ఆయన సంవత్సరం బట్టి 267 ఎందుకు కొట్టాడు అన్న. నాది వచ్చేసి 222 సభ్యత్వాలు. టాప్ పొజిషన్లో అజయ్ అన్న టీమే ముందు ఉంది. ఫస్ట్ నుంచి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయనతో మీరు కలిసి పాల్గొంటున్నారా? ఫస్ట్లో పాల్గొన్నామన్నా. తర్వాత కొద్దిగా అండర్స్టాండింగ్ అంటే మిడిల్లో ఉండే వ్యక్తుల వల్ల మాకు కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది ఎప్పుడో చేయాలా, అది చేయకుండా ఉండడం వల్ల 2 years. అదే నేను చెప్తుంది. ఫస్ట్ నువ్వేంది, నేను వచ్చేటానికి వాళ్ళే వస్తారు, నేను వాడితో మాట్లాడేది వీడితో మాట్లాడేది ఏంది. నేనేమంటానంటే అన్న, ఇప్పుడు పార్టీలో 100 మంది ఉంటే 100 మంది లీడర్షిప్ని మెయింటైన్ చేయలేరు. వాటిల్లో ఒక 10 మంది 15 మంది మాత్రమే నిలబడగలుగుతారు, మాట్లాడగలుగుతారు, ఒక్కొక్క మనిషి పోరాడగలుగుతారు, ఓట్ బ్యాంక్ తేగలుగుతారు. ఇప్పుడు రేపు మాకు మున్సిపాలిటీ కౌన్సిలర్ టికెట్ రావాలన్నా రామరిగ్గా, ఆ వార్డు టికెట్ రావాలంటే మన జనాల్లోకి వెళ్ళి పని చేయకుండా, జనాల మనసును మనం గెలుచుకోకుండా మనం టికెట్ అడగగలుగుతాం? డబ్బు ఎంతవరకు నిలబెట్టగలిగింది మనిషిని అనేది నా ఉద్దేశం. దానికి ఆ నాయకుల సపోర్ట్ ఎట్టుండాలో తెలుసు అన్న. సీట్ రావాలంటే రేపు మీ ఇన్ఛార్జ్ కూడా మీకు సపోర్ట్ చేయాలి కదా. షాజిద్, ఇప్పుడు మీకు ఆలోచన ఉంది,
మేము కౌన్సిలర్గా నిలబడాలని ఆలోచన ఉన్నప్పుడు మీ ఇన్ఛార్జి ఒపీనియన్ లేకుండా మీరు సీట్ వస్తుందా మీకు? ఇన్ఛార్జ్ కూడా సపోర్ట్ చేయాలి కదా, ఇన్ఛార్జికి మీరు కూడా సపోర్ట్ చేయాలి కదా. అంటే మీరు చెప్పిన దాంట్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇన్ఛార్జ్గా చెప్పారని ఎవరో ఒక సమ్ ఎక్స్ పర్సన్కి ఇచ్చేస్తానంటే జరుగుద్దా? పార్టీ అనేది ఒక ఎంక్వైరీ అనేది జరుగుద్ది బ్యాక్గ్రౌండ్లో. ఇన్ఛార్జ్ అనేది మొత్తం ఆయన చేతుల్లోనే మొత్తం పెట్టేసే టైప్లో ప్రజెంట్ అయితే పార్టీ లేదు. మాకు నాగబాబు గారు క్లియర్ కట్గా చెప్పారు, వాళ్ళ టీం వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ పిఠాపురంలో కంప్లీట్ అయింది, నెక్స్ట్ వాళ్ళ టీం వస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్కి ముందే ఒక ప్రణాళిక మొత్తం సిద్ధం చేస్తారు. ఎవరు నాయకులు దేనికి సెట్ అవుతారు, వాళ్ళ గురించి ఎంక్వైరీ, పర్సనల్ ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు బయోడేటా తీసుకుంటారు, వాళ్ళ సభ్యత్వాలు ఎన్ని చేశారనేది తీసుకుంటారు, వాళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మొత్తం తీసుకుంటారు. వీళ్ళ మీద ఉన్న కేసులు ఉన్నాయా ఏందనేది మొత్తం తీసుకొని దాని మీద బేసిస్ మీద ఇస్తారు. కానీ ఇన్ఛార్జ్ గారు చెప్పేస్తే ఇచ్చేస్తారనేది కాదు. ఇది జనసేన పార్టీలో ఆ సంస్కృతి లేదు. ఇప్పుడు ఏంటంటేనా నేను చెప్తాను చూడండి, ఇప్పుడు కమిటీ ఒకటి వస్తుంది, రామ్ తాలూరు గారి కమిటీ. ఆ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ వర్గాలు అనేది ఉన్నాయి చూసారా, ఈ వర్గంలో వర్తబుల్ క్యాండిడేట్లు ఎవరు, నిజంగా జనాలకు పనిచేసే వాళ్ళు ఎవరు, గెలిచే వాళ్ళు ఎవరు, నిజంగా నాయకులు ఎవరు, అసలు ఎవరు వాళ్ళ కాంట్రవర్సీలు వస్తున్నాయి అనేది ఏరవేత, పెద్ద వ్యక్తి అయినా చిన్న వ్యక్తి అయినా ఈ డిసిషన్ తీసుకొని వాళ్ళే డైరెక్ట్గా వీళ్ళకి రేపు ఇది వాళ్ళకి ఇది అనేది డిసిషన్ జరగడం జరుగుతుంది. ఇప్పుడు పలానా పెద్ద వ్యక్తి ఉన్నాడు, ఆయనకే బాధ్యత అప్పచెప్పేస్తే తన వర్గానికి ఇచ్చేసుకుంటే మిగతా వర్గం ఏమవుతారు, పార్టీ కోల్పోద్ది. అట్టని యువతల వాళ్ళకి ఇచ్చినా అదే జరుగుతుంది. అందుకని అట్ట జరగకుండా రామ్ తాలూరు గారికి పవన్ కళ్యాణ్ గారు ఒక సిస్టంగా ఆయన చేతికి అప్పచెప్పడం, ఆయన ఒక సిస్టంగా ఒక ప్రణాళికబద్ధంగా ఈ సభ్యత్వాలు నమోదు చేసిందే కాక మూడు ఉన్నాయన్న సభ్యత్వాలు అనేది మొదటి స్టెప్. తర్వాత ఎంక్వైరీ, వీళ్ళు 10 మంది దిగుతారు. దిగిన తర్వాత ప్రతి వార్డులో ఎవరి నాయకుడు వర్తబుల్ క్యాండిడేట్ కాదా, ఎస్ఆర్నో అనేది వాళ్ళు ఒక సర్వే ఉంటుంది. టౌన్లో ఎవరు ఏ ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఎంతవరకు జరుగుతుంది. కావలి ఇన్ఛార్జిగా అలహర్ సుధాకర్ ఉన్నాడు, రేపు ఇన్ఛార్జ్ మారుతాడని ఒక ప్రచారం నడుస్తుంది, వాస్తవమైనది? అది కళ్యాణ్ గారి నిర్ణయం అన్నా అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు జనసేన పార్టీ అధికారంలో ఉంది, కూటమిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇన్ఛార్జీల మీద మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుంటారు, మారుస్తారు అనేదైతే వాస్తవం. అది ఎక్కడ మారుస్తారు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో అలా ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఇంకా ఆయనకి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వలేదు. ఈ ప్రణాళిక ఇప్పుడు జరుగుతుంది, నేను చెప్పాను కదా, ఈ ప్రణాళిక అయిపోయిన తర్వాత ఫస్ట్ కింది స్థాయి నుంచి వచ్చేసి కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఇన్ఛార్జీల మీద నిర్ణయం తీసుకుంటారు. అవును, చాలామంది ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నించడం తప్పులేదు, ఎవరికి వాళ్ళు ప్రయత్నిస్తారు. పార్టీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే మేము ఖచ్చితంగా ఎవరిని పెట్టినా మేము వాళ్ళని ఇప్పటి నుంచి కాదు, మీరు చూసుకుంటే గతంలో పసుపులేటి సుధాకర్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు మేము ఎక్కడా వ్యతిరేకించలేదు. ఆయన కొత్తగా వచ్చాడు, సరే పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఇస్తే కళ్ళు మూసుకొని మనం చెయ్యాలి, అదే కదా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం, అదే జనసేన పార్టీ సిద్ధాంతాలు. అలహరి సుధాకర్ గారితో జర్నీ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆయన టికెట్ ఇవ్వలేదు. నేను ఫస్ట్ చెప్పింది, నేను అలహరి సుధాకర్ గారికి టికెట్ పసుపులేటి సుధాకర్ గారికి టికెట్ ఇచ్చారు కాబట్టి చేసాం. ఇక్కడ సమస్య ఏంటంటే ఇన్ఛార్జ్గా పెట్టారు, కానీ ఇన్ఛార్జ్గా పెట్టినప్పుడు కొన్ని ఆయన మీరు చూసుకుంటే అందరినీ సమన్వయం చేసుకోవడం విఫలమయ్యారు. దట్స్ ట్రూ. ఒకళ్ళు ఇద్దరిని నమ్ముకొని వాళ్ళు ఎలా చెప్తే అలా ముందుకెళ్ళడం, అలాంటి పొరపాట్లు చేశారు. సో దానివల్ల మనం సపరేట్గా చేసుకున్నా మనం ఎక్కడా విమర్శించలేదు కదా. మీరు చూసారా ఎప్పుడన్నా మేము ఆయన కానీ అలహరి సుధాకర్ గారిని కానీ మేము ఎప్పుడన్నా విమర్శించాము? ఇప్పుడు కూడా రోజు మేము విమర్శించలేదు. అలానే సంక్రాంతి పండుగ గిరిజనుల సమక్షంలో మేము మనందరం కలిసి వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళని ముగ్గులు పోటీలు పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇలా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అలానే చాలా స్కూల్స్లో విద్యార్థులకి వాళ్ళకి కావాల్సిన, అంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్కి కావాల్సిన, క్రీడలకు కావాల్సినవి కూడా మేము చేస్తున్నాం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసి ముందుకెళ్తున్నాం మేము. ఈరోజు మీరే ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పండి, మా గురించి బయట ఎవరైనా మాట్లాడుకున్నారే, మరి ఆ పక్క టీం గురించి ఎందుకు మాట్లాడలేదని కూడా మీరు ఒకసారి మీరు చూసుకోండి. ఇప్పుడు మేమేమంటానా, ఇప్పుడు ఒక పని మీద మేము వెళ్తున్నాం ఒక అధికారి కాడికి, అధికారి కాడ డైరెక్ట్గా మన మొబైల్ నెంబర్ ఉండేటట్టు మేము ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళతో ఏదైనా పని జరగాలంటే ఒక 1 hour 1-2 hours మేము పని చేయించుకునే స్థాయికి వార్డులో సమస్యలైనా కూడా తీసుకుపోయి చేయగలుగుతున్నాం. మేము ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే తెలివిగా నియోజకవర్గ ఎమ్మెల్యే గారితో సఖ్యతగా ఉంటున్నాం ఫస్ట్ వాళ్ళు. ఎందుకంటే ఆయన కూటమి ఎమ్మెల్యే గారితో నడవాలా, కూటమి ఎమ్మెల్యే గారితో నడుస్తానే పార్టీకి మా జనసేన పార్టీకి వేసిన ప్రాధాన్యత ఇస్తానే మేము కూడా రేపు మేము కూడా నాయకులుగా అనిపించుకునే విధంగా మేము నడవాలా. ఇంతవరకు చేసింది అయితే అదే. మేమైతే ఎమ్మెల్యే గారితో సఖ్యతగా నడుస్తానే జనసేన పార్టీకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇస్తానే జనాల్లోకి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లాలా అంతే. అందుకే కదన్నా ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ బర్త్డే చేసాము కళ్యాణ్ గారిది. అప్పుడు
మాకు ఆ ఎల్ఈడి స్క్రీన్ లేకుండా మేము ఒక చిన్న ఫ్లెక్స్ పెట్టి కట్టొచ్చుగా. ఎందుకు చేసిన ఎల్ఈడి స్క్రీన్ పెట్టింది? ఎల్ఈడి స్క్రీన్ ద్వారా పవన్ కళ్యాణ్ చేసే సేవా కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో వచ్చారనేది ఒక ఏవీని మేము నోటితో చెప్పేదానికి లైవ్లో చూపిస్తే వాళ్ళ మనసు కలిగిద్ది, కొంతమందికైనా కొద్దిగా హెడిట్ అవుతారు, దానికి పార్టీకి అభివృద్ధి చెందిద్ది అనేదే కదా. ఇప్పుడు దాకా అంటే మేము చెప్తున్నాం, మేమైతే గట్టిగా నిలబడ్డామన్నాం. పవన్ కళ్యాణ్ గారి కోసమే రాజకీయాలు చేస్తున్నాం, కానీ వ్యక్తుల కోసం రాజకీయం చేయట్లా. ఓన్లీ కళ్యాణ్ గారి కోసం రాజకీయం చేస్తున్నాం. ఇంకా మేము కూడా నిజాయితీగా నిలబడుతున్నాం. మేమేందంటే ఒకళ్ళ మాట వినమన్నా. ఎందుకు చెప్తున్నాం అంటే మేము కష్టపడేవాళ్ళం, నిలబడేవాళ్ళం గట్టిగా. అంతేగాని ఒకళ్ళు డబ్బు తీసుకొని మేము ఎటువంటి ప్రోగ్రామ్స్ లేకపోతే ఇంకోటి దండుకోవడం చేయడం అలాంటివి మాకు అలవాటు లేవు. మా సొంత కష్టార్జితం డబ్బుల్లో నుంచే చేస్తాం. ఇప్పుడు నేను ఒక 10 రూపాయలు పెట్టాను. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినా ఇంకోటి వచ్చినా కూడా 2 గ్రూపులు టికెట్లు తీసుకోవటం, 2 గ్రూపులు ఫంక్షన్ చేయటం, 2 గ్రూపులు అందరూ కలిసి చేస్తే ఒక ఈవెంట్ అనేది బాగుంటుంది కదా. ఈ గ్రూపులు లేకుండా మళ్ళీ అక్కడ గొడవలు, టికెట్ల దగ్గర గొడవలు, కేక్ కటింగ్ల దగ్గర గొడవలు, ప్రతి ఒక్క దగ్గర గొడవలు అవుతున్నాయి. ఇవన్నీ కాకుండా అందరు కలిసి ఒకే వేదిక మీద ఉంటే ఇంకా బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా శ్రీనాథ్ ఉన్నారు, తర్వాత రిషి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏమన్నా వాళ్ళు అది టికెట్ల విషయంలో వాళ్ళు చూసుకుంటారు. మేమైతే సినిమాల గురించి పెద్దగా మాకు టికెట్లు కావాలి అని దాని మీద మేము ఏ రోజు ముందుకెళ్ళాం. ఎందుకంటే మేము వెళ్ళామా, సినిమా చూసామా అంతవరకే. అభిమానంగా మా వంతుగా మేము యాక్టివిటీస్లో పాల్గొన్నాం. సపోజ్ ర్యాలీ కండక్ట్ చేసాం, అలానే కేక్ కట్ చేసుకున్నాం. మీరు అన్నట్టు కలిసి చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు నేను చెప్తుంది అదే కదా, ఇద్దరి మనుషుల మధ్య భావాలు సపరేట్గా ఉన్నప్పుడు, సెట్ కానప్పుడు మనం చేసుకోవడం తప్పలేదు. ఒక ఇంట్లోనే అన్నదమ్ములే వేరే వేరే పార్టీలో ఉంటున్నారు, మీరు ఈరోజు చూస్తున్నారు. అలాంటిది నేను చెప్పాను కదా, రేపు కళ్యాణ్ గారు రాగానే తర్వాత ఇక్కడ జరిగే కార్యక్రమం మొత్తం కమిటీలు వేస్తారు. ఖచ్చితంగా దాని తర్వాత పార్టీ అనేది ఒక ముందుకెళ్ళొద్దు అనేది మీరు చెప్పినట్టు ఇలాంటివి ఏం లేకుండా ఒక సింగిల్ పార్టీ ఎప్పుడైతే బిల్డ్ అవుద్దో ఆ పార్టీ ఖచ్చితంగా ముందుకెళ్తుంది. మీరు ఈరోజు చూస్తే ఎమ్మెల్యే గారు ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కావల్ టౌన్లో. మాకు అవసరమైన పనులు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ పని మీద వచ్చాను సార్, ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి కావాలి సార్ అని చెప్తే ఏ పార్టీ అనేది చూడరు, ఏమనేది చూడరు. మనిషి వచ్చాడు, వ్యక్తి మంచోడు, వర్క్ చేస్తాడని దృఢ సంకల్పంతో ఆయన మనకి ఏ పనైనా చేస్తారు. సార్ మా జనసేన పార్టీలో పలానా వాళ్ళు చనిపోయారు సార్, వెళ్దాం సార్ అంటే పదండి వెళ్దామని చెప్పి ముందుకు వస్తారు. అలా మాకు ప్రతి దాంట్లో ఎమ్మెల్యే గారు ఆయన ఒక అంటారు కదా, అందరిని ఎంకరేజ్ చేస్తారు. మీరు అన్నట్టు ఆయన డెవలప్మెంట్తో పాటు మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఏ విషయంలో కానీ మేము ఏదైనా పర్మిషన్స్ అడిగినా కానీ, అలానే సార్ మా వార్డులలో ఈ సమస్యలు ఉన్నాయి సార్ అని చెప్పినా కానీ రియాక్ట్ అవుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఈరోజు రాజకీయాల్లో మీరు దశాబ్దకాలంగా కొనసాగుతూ ఉన్నారు. మీకు అంటే ఎవరైనా రాజకీయ గురువు ఉన్నారా? మీ స్వయశక్తితో రాజకీయాల్లోకి వచ్చారు అంటే మీరు అన్నట్టు రాజకీయ గురువు అనేవాళ్ళు నాకు ఎవరు లేరు. నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి ఉన్నాను. నేను చెప్పాను కదా, నేను ఫస్ట్ రియాక్ట్ అయ్యింది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే యువరాజ్యం పెట్టారో అప్పటి నుంచి నేను ఉన్నాను. సీనియర్ ఇప్పటి నుంచి కాదు, నేను అప్పటి నుంచి ఉన్నాను. వీళ్ళు ఈరోజు చాలామంది తర్వాత వచ్చిన వాళ్ళు మాత్రమే, కానీ అప్పుడు మణికంఠ, తర్వాత నేను, అలా కొందరైతే మేము పార్టీకి పనిచేసాం. అది అందరికీ తెలుసు. అప్పటి నుంచి మేము ఉన్నాం. మాకు రాజకీయ గురువు అంటూ ఎవరు లేరు. మేము ఒక వ్యక్తిని, ఇప్పుడు గ్రంథి యానా శెట్టి గారు ఉన్నారు, ఆయన టౌన్లో డెవలప్మెంట్కి ఒక మార్గాన్ని వేశారు. ఆయన దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన పనులు మేము చేయించుకునేవాళ్ళం, ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆయనతో పాటు మేము చాలా వర్కులు చేయించుకున్నాం. ఈరోజు సేమ్ అలాగే కావ్య కృష్ణారెడ్డి గారు మా గురువు. ఎందుకంటే మాకు ఏదైనా కానీ ముందుకొచ్చి మేము అడిగితే సార్ ఖచ్చితంగా మాకు వార్డులో సమస్యలు కానీ, అలానే ఎటువంటి సమస్యలు కానీ, ప్రాబ్లమ్స్ కానీ అన్నీ ముందుకు తీసుకెళ్తున్నారు. రోడ్లు వేయాలి సార్, పలానా రోడ్డు దాని గురించి అని మాట్లాడితే ఖచ్చితంగా ఆయన దానికి రియాక్ట్ అయ్యి ఓకే ఈ రోడ్డు వేయాలా, దానికి ప్లానింగ్ ఏంది అని మాతో డిస్కషన్స్ కూడా చేస్తారు సార్. ఈరోజు కూటమి ప్రభుత్వంతో మీరు 2 సంవత్సరాలుగా జర్నీ చేస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చి 2 years అవుతూ ఉంది. జనసేన పార్టీకి కానీ, నాయకులకు కానీ ప్రజెంట్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ప్రాధాన్యత ఇస్తున్నారా? ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను. మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ప్రసంగంలో కూడా ఒకటి మాట అన్నారు, పార్టీ మనం అసలు 15 సంవత్సరాలు జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయి, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కూటమి నేతలతోటి మేమందరం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను చాలా సఖ్యతగా ఉన్నాం, ఇద్దరం డెవలప్మెంట్ చేస్తున్నాం. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు చూస్తే మీరు
బిల్ గేట్స్ని తీసుకొచ్చి సాఫ్ట్వేర్ గురించి డెవలప్మెంట్ చేస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో జలజీవన్ మిషన్ అని, అలాగే పల్లె పండుగ అని, అలానే రోడ్లు, డ్రైనేజీలు, ప్రతి కార్యక్రమంలో ఈరోజు విలేజెస్లో చూసుకుంటే ఎన్నో రోడ్లు, సీసీ రోడ్లు గ్రాంట్ చేశారు. అది పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు, మనం అభివృద్ధి వైపు వెళ్ళాలి కానీ చిన్న చిన్న వార్డు స్థాయిలో లేకపోతే కింద స్థాయిలో మీకున్న గ్యాప్ వల్ల పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దు, మీరు సర్దుకొని వెళ్ళండి. మన నాగబాబు గారిని కూడా కలిసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, మీరు ఒకసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రెండోసారి వచ్చి ఉంటే మనం అసలు ఎలా ఉండేది, మన రాష్ట్రం తగలబడిపోయేది. సో దాన్ని మీరు కంపేర్ చేసుకోండి, జస్ట్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీరు కంపేర్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పడం జరిగింది. అలానే మీరు అన్నట్టు ఎమ్మెల్యే గారు ఏంటంటే ఎవరు ఏందని చూడరు. ఇప్పుడు సాజిద్ వచ్చాడు, లేకపోతే జానీ వచ్చాడు, వర్క్ కోసం ఏ వర్క్ కోసం వచ్చారు, మన సార్ ఈ వార్డులో ఈ సమస్య, సార్ ఇది సీఎం రిలీఫ్ ఫండ్ కావాలి, సార్ మాకు ఈ సమస్య ఉంది వార్డులో అని చెప్తే ఖచ్చితంగా ఆయన రియాక్ట్ అవుతున్నారు. సార్ మీరు పలానా ఫంక్షన్స్కి రావాలి అని చెప్పిన ఆయన వస్తున్నారు. ఆయన ఎక్కడ డిస్కరేజ్ చేయట్లేదు, ఎంకరేజ్ ప్రతి దాంట్లో. పదవులు ఇచ్చారా మీకు? అంటే ఏం లేదు. అబ్బాసాయి గారికి గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ పదవి, అలానే కొప్పుల లక్ష్మి గారికి మార్కెటింగ్ డైరెక్టర్ పదవి ఇచ్చున్నారు. అలానే కార్తిక్ శర్మ గారికి రీసెంట్గా టీటీడీ దేవస్థానం మన బ్రహ్మోత్సవాలు జరిగేది బెటర్గా ఉంటుంది, దాంట్లో కూడా పదవి ఇవ్వడం జరిగింది. అలానే ఇస్తారు, ఎందుకంటే ఇప్పుడు పార్టీ ఒక స్ట్రక్చర్ని బిల్డ్ చేసిన తర్వాత పార్టీ నిర్ణయాన్ని బట్టి ముందుకు ఇంకా ముందు 3 సంవత్సరాల్లో ఇంకా ముందు మనం ఆశించవచ్చు. ఈరోజు చూస్తే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి దగ్గర ఇద్దరు లేస్తే మీ ఇన్ఛార్జి కన్నా మీ ఇద్దరు ఎక్కువ జనసేన పార్టీ తరఫున మీరిద్దరు ఎక్కువ కనిపిస్తుంటారు. ఏంటి ఆయనతో ఉన్న మీకు దగ్గర సంబంధాలు ఏమన్నా? అంటే అన్న ఆయన ఏంటంటే ఇప్పుడు ఫస్ట్లో మేము ఎమ్మెల్యే గారిని కృష్ణారెడ్డి గారిని అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. నిరామ చేస్తున్నాను నేనే ఎన్నోసార్లు ఏంది అన్న ఈ విధంగా ఉన్నాడు అనేది నేను అనుకున్నా. కాకపోతే నాకు ఆయనతో నడిచే కొద్దీ ఆయన వ్యక్తిత్వం అర్థమైంది. ఫస్ట్ ఆయన ఇంట్లో వాళ్ళలాగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. బయట వ్యక్తులు అయితే భుజం మీద చేసి మాట్లాడతారు, కానీ ఇంట్లో వాళ్ళని మనల్ని ప్రత్యేకంగా పిలిచేది. ఏదైనా ఉంటే నా గాడికి రండి, నాకు మీకేం కావాలో అది అడగండి, నేను చేస్తాను, నేను చేయకపోతే కదా అనేది ఆయన తత్వం. ఆయన మాట జెన్యూటీ ఏంటంటే ఉన్నది ఫ్రాంక్గా మాట్లాడతాడు. ఇప్పుడు బ్యాక్ పక్క వెళ్ళిపోయి మాట్లాడే సిస్టమ్ ఇదివరకు రాజకీయంలో ఉండేది. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇట్టున్నావు, ఇట్ట మారు, ఫస్ట్ నీళ్ళు తప్పు ఉంది, ఇది కరెక్ట్ కాదు, ఇది మార్చుకో అనే తత్వం. ఒక పాయింట్ వేశారు, మీరు ఇద్దరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నారు అంటే, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము వెళ్ళామంటే ఆయన కూటమి ఎమ్మెల్యే, ఆయన ఒక పార్టీకి కాదు కూటమికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు కూడా ఆయన ఎమ్మెల్యే కదా, మేమందరం కలిసి ఆయన్ని ఒక కూటమి ఎమ్మెల్యేగా ఆయన గెలిపించుకున్నాం, మాకు ఆ బాధ్యత లేదా? మేము ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామంటే ఎందుకు వెళ్తాం సార్? ఎగ్జాంపుల్ లేదు, తప్పు అనట్లేదు. అదే అలా అంటున్నారు. జనసేన పార్టీ తరఫున మీ ఇన్ఛార్జ్ కన్నా మీరు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే దీనికి ఆన్సర్ ఏంటంటే ప్రజా సమస్యలు చాలా ఉంటాయి. మా దృష్టికి చాలా సమస్యలు వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్. మామూలుగా మనం చేస్తున్న పోలీస్ స్టేషన్ సంబంధించిన గొడవలు కానీ, లేకపోతే ఇలా మామూలుగా వార్డుల విషయంలో వార్డుల సమస్యలు కానీ, ఇవన్నీ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారితో అటాచ్లో ఉంటేనే కదా ఏ కార్యక్రమాన్ని ఉన్నా దేనికన్నా కానీ ముందుకు తీసుకెళ్ళగలడు. ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మాకు అవసరం లేదు, ఎమ్మెల్యే గారి కాడ నేను రాము, ఎమ్మెల్యేతో మాకు పని లేదు, ఇంట్లో కూర్చుంటాం, మా పనులు జరుగుతాయి అంటే అది సహజం, అది జరగదు. అది ఎందుకంటే ఎమ్మెల్యే గారి కాడికి వెళ్ళాలా, నియోజకవర్గ మన ఏరియాలో ఈ సమస్య ఉందని చెప్పినప్పుడే కదా ఆ నియోజకవర్గం మొత్తం చూసుకోవాలా. నియోజకవర్గం మొత్తం చూసుకున్నంటే అక్కడక్కడ అన్ని సీసీ కెమెరాలు పెట్టుకోమన్నారు, కనపడుతుందా సమస్యలు అనేది? ఆ సమస్యలు అనేది మన నాయకులు ఉంటారు, వార్డులో ఒకరికి 5 మంది నాయకులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చే ప్రాబ్లం ఒకరికి తెలిసిద్ది ఒక సమస్య, ఇంకొకరు ఇంకో సమస్య. ఆ సమస్యలు ఎమ్మెల్యే గారికి తీసుకుపోయినప్పుడు ఆయన రిట్వీట్ చేస్తారు, సమస్యలు పరిష్కరిస్తారు. మనం ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఎమ్మెల్యే గారు మమ్మల్ని అడగలేదు, చేయలేదు, మాకు పట్టించుకోలేదని అనుకుంటే అది మన పొరపాటు తప్పక ఆయన పొరపాటు కాదు కదా. ఆయన కరెక్ట్గానే ఉన్నాడు, మనం కరెక్ట్గా లేము అక్కడ. అందుకనే మేము ఆయన ఒక్క మనస్తత్వం నచ్చే మేము రెగ్యులర్గా వెళ్తాం. ఆయన కూటమి ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే గారి టికెట్ అయినా మేమందరం భావించేది ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ ఈ ముగ్గురికి సంబంధించిన కూటమి ఎమ్మెల్యే. మేము భావించేది ఆయన జనసేన ఎమ్మెల్యే. మా పరంగా మేము సాజిద్ కానీ మేము కానీ సో ఎవరైనా మేము వెళ్ళేటప్పుడు ఆయన అట్ట ఆలోచించుకుంటాం, ఈయన మా ఎమ్మెల్యే అనుకుంటాం. కానీ టీడీపీ ఎమ్మెల్యే కూటమిలో ఉన్నప్పుడు అందరం ఒకటే. దశాబ్దకాలంగా రాజకీయాలు చూస్తున్నారు, ఇంతకుముందు చిన్నతనం నుంచి చూస్తున్నారు ఎమ్మెల్యేని, గతంలో ఎమ్మెల్యేలు చూస్తారు. ఆ ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యేకి ఏమైనా డిఫరెంట్ ఏమైనా కనిపించినా? చాలా వ్యత్యాసం ఉంది. మీరు చూసుకుంటే ఈ 2 సంవత్సరాల్లోనే
తుమ్మలపేంట రోడ్డు 10 సంవత్సరాల నుంచి వేయని తుమ్మలపేంట రోడ్డు అదొక ప్రపంచం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారం తుమ్మలపేంట నేను రూరల్ మండలానికి నేను రోడ్డు వేస్తానని చెప్పి ఆయన సొంత నిధులతోటి ఆయన కాంట్రాక్టర్లకి వాళ్ళు సహాయం చేసి సపోర్ట్ చేసి సారు ఆయన రోడ్ని త్వరితగతిన పూర్తి చేశారు. అలానే మీరు చూసుకుంటే ఉదయగిరి బ్రిడ్జ్ ఈరోజు సుందరంగా ఎన్నో దశాబ్దాల నుంచి అది ఓల్డ్ అయిపోయింది, పాతదైపోయి తుప్పుపట్టిపోయింది. దాన్ని కూడా ఆయన దాన్ని ఆధునీకరించారు. అలాగే మీరు చూసుకుంటే అండర్ పాస్ బ్రిడ్జు, తుమ్మలపేంట రోడ్డు, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫ్లడ్ లైట్స్ మొత్తం టౌన్లో ఎక్కడ కానీ, అలానే అండర్ డ్రైనేజ్ సిస్టము మీరు చూసుకుంటే మున్సిపాలిటీ రోడ్లు కూడా ఈరోజు మున్సిపాలిటీ లేకపోయినా ఆర్థిక సంఘం నిధులు లేకపోయినా ఆయన ఒక సంకల్పం ఉంది ఆయనలో, నేను ఏదో డెవలప్మెంట్ చేయాలని. ప్రతి ఏరియాలో వాటిలో వచ్చినప్పుడు ఎక్కడ రోడ్డు వేయాలని చెప్పి ఆయన దాని మీదే ముందుకెళ్తున్నారు తప్పనిచ్చి. ఈరోజు మీరు చూసుకుంటే ట్యాంక్ బండ్ లాగా కడుతున్నారు. అసలు దాన్ని చూస్తే ఒక సుందరీకరణ చేయాలనేది మన ఎమ్మెల్యే గారి ఆకాంక్ష. మేమందరం దాంట్లో పాలుపంచుకుంటాం అన్న. ఇప్పుడైతే మార్పు అనేది నిజంగా కంటికి కనబడుతుంది. ఆ మార్పు అనేది ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఇంటికి పోయేటప్పుడు మందాచెడు ఆ చెరువు ఇప్పుడు చూస్తే ఒక మన ట్యాంక్ బండ్ టైప్లో ఒక ఆలోచన వచ్చింది. అది ఎవరికైనా వచ్చిందా? రాలా. అట్టా ఆయన ఇప్పుడు ఇంకోటన్నా పెద్దది ఏంటంటే సెల్ఫీ పాయింట్ అని ఒకటి పెట్టారు. ఆ సెల్ఫీ పాయింట్ కాడ జెండా ఆవిష్కరణ చేయాలని ఇంతవరకు వచ్చిన వాళ్ళకి ఒక్కరికైనా ఆలోచన కలిగిందా? అది ఆయనకు వచ్చింది. దానివల్ల సంవత్సరం సెల్ఫీ పాయింట్ కాడికి వెళ్ళి దేశభక్తి గురించి నిజంగా ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఇదివరకు ఏంటంటే పలాంది ఎక్కడికి వెళ్తాం, ఎవరి స్కూళ్ళల్లో ఉంటాం, వాళ్ళ ఆఫీసులో ఎగరేస్తాం. కాకపోతే ప్రత్యేకంగా ఒక పాయింట్ని ఆయన క్రియేషన్ చేశారు. ఆయన థాట్లన్నీ వెరైటీగా ఉన్నాయన్న. కావిలిని బాగుపరచాలా, కావిలి డెవలప్ చేయాలా,